ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. సో వీడియోలో అయితే మనం వినాయక వాలెట్ అయితే చేయబోతున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకండి, స్టెప్ బై స్టెప్ మొత్తం చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక షీట్ అనేది తీసుకోవాలి. సో మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని ఈ షీట్ మీద మనం గ్లూతో అంటించి సో ఆ డిజైన్ అనేది మనం కట్ చేసుకోవాలి నీట్గా. సో డిజైన్ అయితే కట్ చేస్తాను. సో ఇదైతే మనం చాలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ షేప్ని అయితే మనం సర్కిల్ షేప్లోకి అయితే మార్చుకోవాలి. కట్ చేసుకుందాం నీట్గా. సో మన రౌండ్ షేప్ అయితే కట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం దీనిపైన ఉన్న స్టిక్కర్ అయితే రిమూవ్ చేయాలి. అలాగే బ్యాక్ సైడ్ దీనికి లైటింగ్ కూడా మనం ఫిక్స్ చేయాలి. సో ఓకే, స్టెప్ బై స్టెప్ ఎలా ఫిక్స్ చేస్తున్నానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మనం ఇప్పుడైతే పైన ఉన్న పేపర్ని అయితే రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత మనం ఈ ఎల్ఈడీస్ లైట్స్ని అయితే మనం ఈ బ్యాక్లో మనం అటాచ్ చేసుకుందాం. సో లైటింగ్కి చూపెడతాను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది. సో ఎల్ఈడి లైట్స్ అయితే మొత్తం రిమూవ్ చేస్తా. సో ఇప్పుడు మనం ఒక 2 కాపర్ వైర్స్ అయితే తీసుకోవాలి. సో ఈ కాపర్ వైర్స్ తీసుకుని మనం ఈ ఎల్ఈడీస్ని అయితే మనం ప్యారలల్ కనెక్షన్ అయితే చేయాలి. సో సాల్డరింగ్తో నేను ఎలా చేస్తున్నాను చూడండి స్టెప్ బై స్టెప్. సో ఫ్రెండ్స్, మనం ఎల్ఈడీని అయితే జస్ట్ మనం ఈ కాపర్ వైర్ మీద అయితే ఇలా స్టాండ్ చేసి మనం సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, మన లైట్స్ అనేవి సాల్డరింగ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం లైట్స్ని ఆ డిజైన్ బ్యాక్ సైడ్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి నీట్గా. సో ఇప్పుడు మనం ఒక నార్మల్ 5 వోల్ట్ అడాప్టర్ అయితే తీసుకోవాలి. సో వైర్ కనెక్షన్ అయితే పాజిటివ్ నెగిటివ్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి.